వెల్కమ్ టు మూడ్ ఆఫ్ ఆంధ్ర. నేను ఎంఎన్ఆర్. ఎన్నికలకు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అన్నదానిపై పూర్తి స్థాయిలో ఎన్నికల సర్వే చేపట్టింది బిగ్ టీవీ. ప్రతి నియోజకవర్గంలోనూ చేసిన ఈ సర్వేను పందెంకోళ్ళు పేరుతో ఇప్పటికే ప్రసారం చేశాం. ఎవరి బలం ఎంత అన్నది క్లియర్ కట్గా చెప్పేశాం. అన్ని జిల్లాల్లోనూ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది అనేది మీ ముందుకు తెచ్చేందుకు మూడ్ ఆఫ్ ఆంధ్ర సర్వేను మరోసారి నిర్వహించింది బిగ్ టీవీ. ఫిబ్రవరి 15 నుంచి మార్చి నెల 15 మధ్య ఈ సర్వేను చేశాం. దానికి సంబంధించిన డీటెయిల్స్లో మీ ముందుకు తీసుకొస్తాం. అయితే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులు ఇంకా ప్రకటించలేకపోవడంతో ఈ సర్వేలో ఆ పార్టీ ప్రభావంపై అభిప్రాయ సేకరణ మాత్రం చేయలేదు. వైసీపీకి, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల యుద్ధంలో ఎవరు విజేతలు కాబోతున్నారో ఇప్పుడు చూద్దాం. ఈస్ట్ గోదావరికి వెళ్దాం. సో ఈస్ట్ గోదావరి అంటే తూర్పుగోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ని కనుక పరిశీలించినట్లయితే ముందుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 నియోజకవర్గాలు ఉన్నాయి. సో ఈ 19 ఆల్మోస్ట్ అంటే ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఉమ్మడి జిల్లాగా కూడా దీన్ని మనం భావించవచ్చు. తుని, పత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, పెద్దాపురం, అనపర్తి, కాకినాడ అర్బన్, రామచంద్రాపురం, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, పి గన్నవరం, కొత్తపేట, మండపేట, రాజానగరం, దాంతోపాటు రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్, జగ్గంపేట, రంపచోడవరం. చాలా ఎక్కువ 19 నియోజకవర్గాలు ఉండేటటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా. మరి ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇక్కడ ప్రజలు కూడా చాలా చైతన్యవంతులు, రాజకీయంగా కూడా చాలా చైతన్యవంతమైనటువంటి నేల, చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వ్యవసాయదారులు కూడా ఉన్నారు. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే గత దశాబ్ద కాలంగా కాపు కమ్యూనిటీకి సంబంధించినటువంటి నాయకులు కూడా, కీలకమైన నాయకులు కూడా ఉండేటటువంటి జిల్లా. మరి ఈ జిల్లాలో బిగ్ టీవీ చేసినటువంటి సర్వేలో వెల్లడైనటువంటి ఫలితాలేంటో ఒకసారి పరిశీలిద్దాం. సో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ రోజుకి కనుక ఎన్నికలు జరిగితే మూడ్ ఆఫ్ ఆంధ్రాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 5 స్థానాలు కనిపిస్తున్నాయి. ఇక కూటమి 7 స్థానాల్లో గెలుపొందే అవకాశాలు ఉన్నట్లుగా సర్వే ద్వారా అర్థమవుతుంది. ఇక టఫ్ బ్యాటిల్ అంటే టఫ్ ఫైట్ ఉండేటటువంటి నియోజకవర్గాలు కూడా 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. సో ఆ 7 నియోజకవర్గాల్లో కూడా యాజ్ ఆఫ్ టుడే అంటే ఇప్పటికిప్పుడు కనుక ఎన్నికలు జరిగినట్లయితే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి అంటే ఆ 7 స్థానాల్లో కూడా 5 స్థానాలు కూటమికి అనుకూలంగా వచ్చే అవకాశం కనిపిస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 స్థానాల్లో అనుకూలంగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి మూడ్ ఆఫ్ ఆంధ్రాలో వచ్చినటువంటి వివరాలు. ఇప్పుడు వెస్ట్ గోదావరికి సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి వెళ్దాం. సో వెస్ట్ గోదావరి జిల్లాలో ఉండేటటువంటి అక్కడ ఉండేటువంటి నియోజకవర్గాలు ఏంటో ముందుగా మనం కనుక పరిశీలించినట్లయితే, సో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం నియోజకవర్గాలను కనుక మనం పరిశీలించినట్లయితే కొవ్వూరు, నిడదవోలు, ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు, గోపాలపురం, పోలవరం, చింతలపూడి మొత్తం కలిపి 15 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా. సో ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా రాజకీయ పరంగా చాలా చైతన్యవంతమైనటువంటి నేల, చాలా అగ్రికల్చరల్ పరంగా కూడా చాలా భిన్నమైనటువంటి ప్రాంతం, ముఖ్యంగా రాజకీయ చైతన్యం కూడా ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతం. మరి ఈ ప్రాంతంలో బిగ్ టీవీ చేసినటువంటి సర్వేలో వచ్చినటువంటి వివరాలేంటి, ఫలితాలేంటి కనుక ఒకసారి పరిశీలించినట్లయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ రోజుకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు కనుక జరిగినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కేవలం 2 స్థానాలు మాత్రమే మా సర్వేలో కనిపిస్తున్నాయి. ఇక కూటమికి అనుకూలంగా 9 స్థానాలు అంటే 9 స్థానాల్లో కూటమి విజయం సాధించే అవకాశాలు ఇప్పటికిప్పుడు కనిపిస్తున్నాయి. ఇక 4 స్థానాల్లో హోరాహోరీ పోటీ అంటే టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. అంటే ఈ 4 కూడా మళ్ళా కూటమికి అనుకూలంగా ఒక 3 స్థానాలు కనిపిస్తుంటే ఆ టఫ్ ఫైట్లో కూడా ఒక స్థానంలో వైసీపీకి ఎడ్జ్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఒక రకంగా చూసినట్లయితే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో అంటే ఇప్పుడు చాలా జిల్లాలుగా మారిపోయినాయి, కానీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో రాజకీయ పరంగా చూస్తే
2014లో ఆల్మోస్ట్ ఆల్ తెలుగుదేశం పార్టీ అప్పుడు ఈ రెండు జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అది 2019లో రివర్స్ అయింది. అక్కడ వైసీపీ విజయదుందుభి మోగించింది. ఇప్పుడున్నటువంటి దీన్ని బట్టి చూస్తుంటే మళ్ళీ ఈ కూటమికి ఈ రెండు జిల్లాల్లో ఎక్కువగా స్థానాలు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో తదుపరి మనం కృష్ణా జిల్లాలోకి వెళ్దాం. కృష్ణా జిల్లా చాలా కీలకమైన జిల్లా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా ఉద్దండులు అందించినటువంటి జిల్లా కృష్ణా జిల్లా. మరి కృష్ణా జిల్లాకు సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 16 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో తిరువూరు, నూజివీడు, గన్నవరం, గుడివాడ, కైకలూరు, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు, పెనమలూరు, విజయవాడ తూర్పు, విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట ఇవన్నీ కలిపితే ఉమ్మడి కృష్ణా జిల్లా. ఒక రకంగా చెప్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయ చైతన్యం కలిగినటువంటి జిల్లా. చాలా పెద్ద కీలకమైనటువంటి నాయకులందరూ ఆల్మోస్ట్ ఆల్ తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి ఎన్టీ రామారావు కూడా వచ్చినటువంటి జిల్లా. మరి ఈ జిల్లాలో ఇప్పటికిప్పుడు కనుక ఎన్నికలు జరిగితే బిగ్ టీవీ చేసినటువంటి సర్వేలో ఎలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉందో ఒకసారి పరిశీలిద్దాం. సో ఉమ్మడి కృష్ణా జిల్లాలో యాజ్ ఆఫ్ టుడే ఇప్పటికిప్పుడు కనుక ఎన్నికలు జరిగితే ఆ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4 స్థానాల్లో ఎడ్జున్నట్టుగా కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన కూటమికి అనుకూలంగా 9 స్థానాల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక 3 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే ఆ 3 స్థానాల్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే 2 స్థానాల్లో అంటే టఫ్ ఫైట్ ఉండేటటువంటి 2 నియోజకవర్గాల్లో కూటమి ఉంది. ఇక ఒక నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కనిపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా కూటమికి అనుకూలంగా రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా బిగ్ టీవీ చేసినటువంటి సర్వే ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ గుంటూరు, ఉమ్మడి గుంటూరు జిల్లాకి వెళ్దాం. సో గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి వెళ్ళే ముందుగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉండేటటువంటి నియోజకవర్గాల్లో ఒకసారి పరిశీలిద్దాం. పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, వేమూరు, రేపల్లె, తెనాలి, బాపట్ల, పత్తిపాడు, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, చిలకలూరుపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, గురజాల, మాచర్ల ఇవన్నీ కలిపితే ఉమ్మడి గుంటూరు జిల్లా కిందకి వస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 నియోజకవర్గాలు ఉంటే ఇది కూడా చాలా రాజకీయ పరంగా చాలా హై టెన్షన్ ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడి నుంచి చాలా పెద్ద కీలకమైనటువంటి నాయకులు కూడా రాజకీయాలని రిప్రజెంట్ చేస్తూ వస్తున్నారు. గత 5-6 నెలల నుంచి గమనించినా కూడా ఎక్కడైతే ఈ నియోజకవర్గాల్లో పెదకూరపాడు కావచ్చు, తాడేకొండ కావచ్చు, మంగళగిరి, ముఖ్యంగా లాస్ట్ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ అక్కడి నుంచి పోటీ చేసి అనూహ్యంగా ఓటమి పాలయ్యాడు. సో ఈసారి అక్కడ ఆయన చాలా పెద్ద కాన్సన్ట్రేట్ చేశాడు. సో ఇవన్నీ కూడా కలిపితే ఉమ్మడి గుంటూరు జిల్లా. మరి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇప్పటికిప్పుడు కనుక ఎన్నికలు జరిగితే ఎలాంటి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందో బిగ్ టీవీ చేసినటువంటి మూడ్ ఆఫ్ ఆంధ్రాలో ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయో ఒకసారి కనుక మనం పరిశీలించినట్లయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కేవలం 2 స్థానాలు మాత్రమే ఇక్కడ కనిపిస్తున్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఇది. ఇక బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి 11 స్థానాల్లో గెలుపొందే అవకాశాలు ఉన్నట్లుగా సర్వేలో తెలుస్తోంది. ఇక టఫ్ ఫైట్ అంటే చాలా హోరాహోరీ పోటీ ఉండేటటువంటి స్థానాలు 4 స్థానాలు ఉంటే ఇందులో కూటమికి మళ్ళా 3 స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. వైసీపీకి 1 స్థానంలో ఎడ్జ్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇది ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇక్కడ గుంటూరుకు సంబంధించి ఇంకొకటి కూడా మనం చెప్పుకోవచ్చు. 2019లో వైసీపీ ఇక్కడ 15 స్థానాలు గెలుచుకుంది, టీడీపీ కేవలం 2 స్థానాలు మాత్రమే గెలిచింది. అయితే 2014లో ఇక్కడ వైసీపీ 5 స్థానాల్లో గెలిచింది, టీడీపీ 12 స్థానాల్లో 2014లో గెలిచింది. అంటే ఈసారి మళ్ళీ కూటమి 2014 రిజల్ట్స్ని మళ్ళీ రిపీట్ చేస్తుందా అనేటటువంటి సంకేతాలు కూడా మనం పరిశీలించవచ్చు. ఇక నెక్స్ట్ ప్రకాశం, ఉమ్మడి ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా అంటేనే రాజకీయ ఉద్దండులతో పాటుగా అన్ని పార్టీలకి చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం ఆ జిల్లాలో అన్ని కులాల వారి యొక్క డామినేషన్ ఉంటుంది. అదేవిధంగా కమ్మ, రెడ్డి వారి యొక్క డామినేషన్ కూడా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం స్థానాల సంఖ్య 12. ఎర్రగొండపాలెం, దర్శి, పర్చూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు, ఒంగోలు, కందుకూరు, కొండపి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి ఇవన్నీ కలిపితే ఉమ్మడి ప్రకాశం జిల్లా. అయితే 2019 ఎన్నికల్లో మనం కూడా పరిశీలించినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8 స్థానాల్లో గెలిస్తే తెలుగుదేశం పార్టీ 4 స్థానాల్లో గెలిచింది. ఒక రకంగా చెప్పాలంటే 2019 ఎన్నికల్లో 23 స్థానాలకి పరిమితమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో మాత్రమే 4 స్థానాలు అంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ గెలుచుకుంది.
తర్వాత అదే సంఖ్యలో గెలుచుకున్నటువంటి జిల్లా ఏదైనా ఉందంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాగా చెప్పుకోవచ్చు. ఇది 2019లో ఉన్నటువంటి సీన్. ఇక్కడ మళ్ళా 2014 విషయంకి వస్తే వైసీపీ 6 స్థానాల్లో, టీడీపీ 5 స్థానాల్లో అక్కడ గెలిచింది. ఇండిపెండెంట్గా కూడా ఒకరు గెలిచినటువంటి పరిస్థితి 2014లో. సో మరి ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కనుక ఎన్నికలు జరిగితే ఎలాంటి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది? బిగ్ టీవీ సర్వేలో ఏం తెలిందో మూడ్ ఆఫ్ ఆంధ్రాలో కనుక మనం పరిశీలించినట్లయితే యాజ్ ఆఫ్ టుడే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కేవలం 3 స్థానాల్లో మాత్రమే వైసీపీకి విజయ అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక కూటమికి అనుకూలంగా 6 స్థానాలు కనిపిస్తున్నాయి. అంటే 6 స్థానాల్లో బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థులు విజయబావుట ఎగురవేసే అవకాశాలు కనిపిస్తుంటే టఫ్ ఫైట్ ఉన్నటువంటి నియోజకవర్గాలు 3 నియోజకవర్గాలు కనిపిస్తున్నాయి. ఇది ప్రకాశం జిల్లాకు సంబంధించి. ఇక ఆ 3 నియోజకవర్గాలు ఏదైతే టఫ్ ఫైట్ ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా 2 స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి ఎడ్జుండే అవకాశం కనిపిస్తుంది. అందులో ఒక స్థానం వైసీపీకి అనుకూలంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఓవరాల్గా ప్రకాశం జిల్లాలో అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా ఈసారి ఎన్నికలలో కూటమికి అనుకూలంగా కాస్త ఎక్కువగా పాజిటివ్గా సీట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఇది ప్రకాశంకి సంబంధించి. ఇప్పుడు తదుపరి చాలా ఇంట్రెస్టింగ్ జిల్లా, ఈ మధ్యన నిత్యం మీడియాలో నలుగుతున్నటువంటి జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాలను కనుక మనం ఒకసారి కనుక పరిశీలించినట్లయితే కావలి, ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు అర్బన్, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, ఉదయగిరి ఇవన్నీ కలిపితే ఉమ్మడి నెల్లూరు జిల్లా. 10 నియోజకవర్గాలు ఉండేటటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లా. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 2014 కనుక ఒకసారి పరిశీలించినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014లో 7 స్థానాలు గెలుచుకుంటే తెలుగుదేశం పార్టీ కేవలం 3 స్థానాలే 2014లో గెలుచుకుంది. 2019లో వైసీపీ 10కి 10 స్థానాలు గెలుచుకొని అక్కడ క్లీన్ స్వీప్ చేసింది. కడప తర్వాత విజయనగరం తర్వాత క్లీన్ స్వీప్ చేసినటువంటి జిల్లా నెల్లూరు జిల్లా 2019లో. మరి ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే ఎలాంటి ఫలితాలు ఈ జిల్లాలో వచ్చే అవకాశం ఉంది? మా సర్వేలో ఏం తేటతలమైందో ఒకసారి కనుక పరిశీలించినట్లయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 4 స్థానాలు కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన అంటే పొత్తులో పోటీ చేసేటటువంటి వ్యక్తుల్లో 4 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశాలు కనిపిస్తుంటే 2 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నట్లుగా మన బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది. అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ, వైసీపీ కూడా ఆ టఫ్ ఫైట్లో మనకు క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఇక్కడ ఎందుకంటే నెల్లూరు జిల్లాలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి నాయకులందరూ కూడా రీసెంట్గా తెలుగుదేశం పార్టీలో చేరారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి కావచ్చు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు, ఇట్లా చాలామంది కీలక నాయకులందరూ కూడా ఇందులోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా నెల్లూరులో బిగ్ టీవీ సర్వే చేసినటువంటి రిజల్ట్స్ అయితే మాత్రం ఇవి. ఇప్పుడు ఓవరాల్గా అంటే యాజ్ ఆఫ్ టుడే కనుక ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది, ఏ పార్టీకి ఏ స్థానాల్లో అంటే ఎన్ని స్థానాల్లో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది ఒకసారి కనుక మనం పరిశీలించినట్లయితే మూడ్ ఆఫ్ ఆంధ్ర, వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్. మూడ్ ఆఫ్ ఆంధ్ర ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం 175 నియోజకవర్గాల్లో ఈ రోజుకి కనుక ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 53 స్థానాలు వచ్చే అవకాశం కనిపిస్తుంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు 81 స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఏంటంటే టఫ్ ఫైట్, హోరాహోరీ పోటీ 41 స్థానాల్లో కనిపిస్తోంది. ఇది చాలా చిన్న విషయం కాదు. అంటే లోకల్గా ఉండేటటువంటి రాజకీయాలు కావచ్చు, లోకల్గా ఉండేటటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు, అక్కడ ఉండేటటువంటి లోకల్ ఫ్యాక్టర్స్ కూడా కావచ్చు, పార్టీలకు అతీతంగా కూడా చాలాసార్లు ఫలితాలని ప్రభావితం చేసేటటువంటి సందర్భాలను మనం చూసాం. మరి ఇక్కడి టఫ్ ఫైట్లో కూడా అంటే 41 స్థానాల్లో కూడా సుమారు 29 స్థానాల్లో కూటమికి ఎడ్జుండే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మిగతా 12 స్థానాల్లో అంటే ఎక్కడైతే హోరాహోరీ పోటీ అని మనం చెప్పుకుంటున్నాం 41 స్థానాల్లో, ఆ 41 స్థానాల్లో 29 కూటమి సభ్యులు బయటపడే అవకాశం కనిపిస్తుంటే 12 స్థానాల్లో వైసీపీకి అనుకూలంగా కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా మనం కనుక చూసినట్లయితే ఇప్పటికిప్పుడు కనుక ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే కూటమికే ఎడ్జ్ ఉండేటట్టుగా
మనకు అర్థమవుతుంది. మరలా నొక్కి ఒక్క నుంచి చెప్తున్నా, ఇది ఈ రోజు వరకు ఉండేటటువంటి స్టాటిస్టిక్సు. ముఖ్యంగా ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 మధ్యన చేసినటువంటి సర్వే ఆధారంగానే ఈ వివరాల్ని మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ గతంతో పోల్చుకుంటే వైఎస్ షర్మిల ఆమె అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్గా అయిన తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నట్టుగానే కనిపిస్తోంది. దానికి సంబంధించినటువంటి ఇంకా అభ్యర్థులు కూడా ప్రకటించలేదు. బహుశా ఇంకొక వారం రోజుల తర్వాత అభ్యర్థుల ప్రకటన ఉంటుంది కానీ వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళ ప్రకటన వచ్చిన తర్వాత కూడా కాస్త చాలా స్థానాల్లో ఈక్వేషన్స్ మారే అవకాశం ఉంటుంది.